సోషల్ మీడియా స్టార్ కుర్చీ తాత చనిపోయారు అని చనిపోయిన తర్వాత చాలామంది కూడా ఏ విధంగా చనిపోయాడు, చనిపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళ వ్యూస్ కోసమా ఏంటి తెలియదు, కానీ రకరకాల కారణాలు రాస్తున్నారు. మెయిన్ రీజన్ పక్కన పెట్టేసి వాళ్ళకు తోచింది, వాళ్ళు ఆలోచించుకుంది, వాళ్ళు ఊహించుకునేవి మాత్రమే రాసుకుంటున్నారు. గుండెపోటు అంటున్నారు, తాగడం వల్ల అంటున్నారు, ఈ విధంగా రకరకాలు రాస్తూ ఉన్నారు. కానీ ఆయన చనిపోవడానికి కారణాలు మాత్రం కాదు, ఇవన్నీ కూడా అవాస్తవాలు. వాస్తవాలు తెలియకుండా ఏవేవో రాసేస్తున్నారు. మరి కుర్చీ తాత గారు కృష్ణకాంత్ పార్క్లో గుండెపోటుతోని చనిపోయారు, అక్కడే పడిపోయాడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కానీ అందులో మాత్రం నిజం లేదు. కృష్ణకాంత్ పార్క్లో పడిపోయాడనే మాట నిజం, కానీ గుండెపోటు వచ్చింది అక్కడే చనిపోయాడనే మాటలో మాత్రం వాస్తవాలు లేవు. అయితే నా వడదెబ్బ కారణంగా ఎండ తీవ్రత ఎక్కువైపోయి పార్క్లో పడిపోయారు. సో ఆ తర్వాత కుటుంబ సభ్యులు వచ్చారు, ఇంటికి కూడా తీసుకెళ్లారు. సో మరి ఆయన ఇంటికి వెళ్ళాలంటే నిన్నంతా కూడా బాగానే ఉన్నారనమాట. మార్నింగ్ నుంచి కూడా ఆయన స్నానం చేసుకున్నాడంట, తిన్నాడంట, బాగానే ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడికి కూడా వెళ్ళలేదు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి సడన్గా 5:30 ఆ సమయంలో స్పృహ తప్పి పడిపోయాడు. ఇంకా అప్పుడు ఏం చేయాలో తెలియక హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ హాస్పిటల్కి వెళ్ళే లోపే కుర్చీ తాత చనిపోయాడు అని చెప్పేసి వైద్యులు నిర్ధారించి చెప్పడం జరిగింది. అది ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, ముఖ్యంగా ఆయన ఎప్పుడు కూడా తాగుతూ ఉండేవాడు. ఇప్పుడంటే ఆయన ఎప్పటి నుంచో కూడా ఇది అలవాటు అనమాట. ఇక్కడ యూసఫ్గూడ ఏరియాలో కానీ, కృష్ణానగర్ ఏరియాలో కానీ, ముఖ్యంగా కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉండే వాళ్ళు చాలామంది కూడా తెలిసినటువంటి విషయమే. ఆయన ఎప్పుడు కూడా 90 తాగుతూనే ఉంటాడు అని చెప్పేసి, తాగిన తర్వాత అక్కడే పడుకోవడం కానీ, అండ్ అదే ఏరియాలో భిక్షాటన చేస్తూ తన జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. అయితే ఆయన ఏంటంటే ఏ విధంగా ఫేమ్ అయ్యాడనే విషయానికి వస్తే, సోషల్ మీడియాలో అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్లో తనదైన శైలిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ డైలాగ్స్ చెప్పి ఫేమ్ అయ్యాడు. ఇంకా ఒకానొక సందర్భంలో కుర్చీ మడత పెట్టిన ఒక డైలాగ్ చెప్పిన తర్వాత ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇంకా ఆ డైలాగ్ కాస్త బాగా ఫేమ్ అయింది, ట్రెండ్ అయ్యింది, మీమ్స్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. అది కాస్త మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దృష్టికి కూడా వెళ్ళిందనమాట. మరి గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు గారి ఒక సాంగ్లో కూడా ఈ యొక్క డైలాగ్ని వాడుకున్నారు. ఆ తర్వాత ఉన్నటువంటి ఫేమ్ అనేది డబుల్ అయ్యింది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ డైలాగ్ కానీ, తమన్ గారు ఇచ్చినటువంటి డబ్బులు కానీ, అదేవిధంగా దాని ద్వారా వచ్చినటువంటి ఫేమ్ని కానీ మొత్తాన్ని కూడా కుర్చీ తాత గారు మాత్రం నిలుపుకోలేకపోయారనమాట. సో అదేవిధంగా తన జీవనాన్ని మళ్ళీ రొటీన్ లైఫ్ స్టైల్లోకి తీసుకొచ్చేశారు. సో ఆ తర్వాత రీసెంట్గా కూడా చనిపోయాడు, వరంగల్లో చనిపోయాడు, డెడ్ బాడీని హైదరాబాద్ తీసుకొచ్చారనే విధంగా అన్నారు. కానీ ఆయనే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి లేదు నేను చనిపోలేదు, బతికే ఉన్నానని చెప్పేసి నిరూపించుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం నిజంగానే చనిపోయారన్నమాట. సో మరి తాగడం కారణం అంటే అది కూడా 100% చెప్పలేం. కానీ ఎండ తీవ్రత అనేది గత 2-3 రోజుల నుంచి కూడా చాలా ఘోరంగా ఉండిందన్నమాట. హై రేంజ్లో కొడుతుంది ఎండ. సో ఆ ఎండల కారణంగా ఈ గడిచిన 2 రోజుల్లోనే 9-10 మందికి పైగా చనిపోయారని చెప్పేసి కూడా రిపోర్ట్ తెలుస్తుంది. సో మరి ఇక్కడ కుర్చీ తాత కూడా మొత్తం కూడా ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగలడం, దానికి తోడు మందు తాగడం, సో ఈ రీజన్ వల్ల చనిపోయాడని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. సో మరి ఈ విషయం తెలిసిన తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, యూట్యూబర్లు కానీ, తనతో పాటు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ కుటుంబానికి ఏదో రకంగా సహాయం చేయడం అనేది చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పేసి అయితే అందరూ కూడా భావిస్తూ ఉన్నారు.